హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ డెకార్. ఈరోజు మటన్ పచ్చడి రెసిపీ గురించి చెప్పబోతున్నాను. మటన్ పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ టేస్టీగా ఉండాలంటే ఏమేం చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఇక్కడ నేను 2.5 to 3 kg మధ్యలో బోన్లెస్ మటన్ తీసుకున్నాను. అవి చిన్న పీసెస్లోకి అన్నీ సమానంగా ఈక్వల్గా మీడియం సైజులోకి పీసెస్ ఇలా కట్ చేయించుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేశాక అందులో వాటర్ ఏం లేకుండా స్టెయినర్లో వేసి 5 minutes పక్కన పెట్టుకున్నాను. వాటర్ మొత్తం అందులో నుండి డ్రైన్ అయ్యేలా చూసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి పెద్ద కడాయి పెట్టి 1/2 kg వరకు ఆయిల్ వేసుకున్నాను. అందులోకి క్రిస్పీనెస్ రావడానికి డైరెక్ట్గా ఆయిల్లోకి కొద్దిగా మటన్ పీసెస్ వేస్తూ రోస్ట్ చేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే స్లోగా మటన్ మొత్తం లోపలి నుండి ఫ్రై అయి టేస్ట్ ఎంతో బాగుంటుంది. ఫ్రై చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో అలా పీసెస్ని గరిటతో సపరేట్ చేస్తూ స్ప్రెడ్ చేసుకున్నాను. బబుల్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటే అయిపోయినట్టే. ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా ఎక్కువ డేస్ నిల్వ ఉండేలా ఉంటుంది. డైరెక్ట్గా బాయిల్ చేస్తే ఎక్కువ డేస్ అనేవి రావు. నిల్వ ఉండే పచ్చడి కాబట్టి దగ్గరే ఉండి స్లోగా ఫ్రై చేసేయండి. అన్నీ బ్రౌన్ కలర్లోకి పీసెస్ మంచిగా ఫ్రై అయ్యేలా చూసి తీసేసాను. అలా ఫ్రై అయ్యాక మిగతా మటన్ పీసెస్ కూడా వేసి ఆయిల్ పడకుండా మూత అడ్డం పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మెల్లిగా మటన్ మొత్తం ఫ్రై అయ్యాక బేసన్లో వేసుకొని చల్లారాక అందులో ఫ్రెష్గా అప్పుడే పట్టిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పీసెస్కి పట్టేలా కలుపుకున్నాను. అందులోనే సాల్ట్ 2 spoons వరకు ఇంకా కారం 5 spoons వరకు వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు తగినంతనే సాల్ట్ కారం వేసుకున్నాను. అంతా కలుపుకొని నెక్స్ట్ డేకి చూసి సాల్ట్ కారం ఆయిల్ తక్కువ అనిపిస్తే టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగానే పోపుకి అదే కాల్చిన నూనెలో నుండి ఒక చిన్న కడాయిలో 2 పావుల నూనె వరకు వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు 2 ఎండుమిర్చి 4-5 వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఆ పోపుని కూడా మటన్లో వేసి కలుపుకున్నాక నేను ముందుగా మటన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మొత్తం వేసుకున్నాను. అలా వేసుకొని ఇంకోసారి మొత్తం బాగా కలుపుకున్నాను. లాస్ట్లో నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి వాటి గింజలు తీసేసి కలుపుకున్న మటన్లోకి లెమన్ పిండుకున్నాను. నేను నెక్స్ట్ డేకి 2 పావుల నూనె వేడి చేసి సాల్ట్ కారం కూడా వేసుకున్నాను. టేస్ట్ ఇంకా పెరిగింది. 2-3 days తర్వాత టేస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు ఇంట్లోనే నాన్ వెజ్ పికిల్స్ అలా ప్రిపేర్ చేస్తే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది.